హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పక్షులు తినేగా మిగిలిపోయిన స్టార్ ఫ్రూట్స్ కింద పడిపోయిన వాటితోటి బయో ఎంజైమ్ ఆర్ ఎఫ్ఎఫ్ఎం ఎలా తయారు చేస్తానో ఫాస్ట్గా చెప్పిస్తానండి. ఇట్లా నేను ఒక రోజుకి కలెక్ట్ చేసుకునేవన్నమాట. ఈ చాట్ అంతా నిండింది. అట్లా రోజుకి 3 చాట్లు అవుతున్నాయండి, మార్నింగ్ ఈవినింగ్ కలిపి ఈ డ్రమ్లో వేసేసుకున్నాను అనమాట. సో ఈరోజు ఫ్రెష్గా ఉన్నాయి కూడా వేసేస్తున్నాను. ఇది నేను ఒక 1 వీక్ నుంచి ఈ డ్రమ్లో స్టోర్ చేస్తున్నాను అనమాట. కింద పడిపోయిన స్టార్ ఫ్రూట్స్ అన్నిటిని కూడా, ఫ్లవర్స్ని కూడా. సో దీంట్లో ఏం చేస్తామంటే 1:3:10 రేషియో అండి. అంటే ఒక రేషియో మనం బెల్లం తీసుకుంటే 3 రేషియోస్లో మనం ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను స్టార్ ఫ్రూట్స్తో చేస్తాను కాబట్టి 3 రేషియోస్ ఇది. అండ్ 10 లీటర్స్ వాటర్ అండి. 1:3:10. 1 బెల్లం, 3 ఫ్రూట్ ఏదైనా, ఇక్కడ నేను స్టార్ ఫ్రూట్ తీసుకున్నా, 10 వాటర్. సో ఇట్లా చేసిన తర్వాత దీంట్లో నేను బెల్లం వేసేస్తున్నానండి. ఆల్రెడీ స్టార్ ఫ్రూట్స్ వేసి పెట్టుకున్నాను కదా, ఈరోజు ఫ్రెష్ కూడా వేసేసుకున్నాను కదా, ఇప్పుడు బెల్లం వేస్తున్నాను అనమాట. 3 రేషియోస్ ఆ ఫ్రూట్స్ వచ్చినాయి అని కన్ఫర్మ్ అయిన తర్వాత దానికి సరిపడా 1 రేషియోలో నేను ఈ బెల్లం వేసేస్తున్నా. ఈ బెల్లం మనకి కేజీ 40 రూపీస్కి కూడా దొరుకుతుందండి. మొలాసెస్ బెల్లం అంటే ఇస్తారు. ఇక్కడ మనకి రొయ్యల చెరువుల్లో వాడతారనమాట, అందుకని అక్కడి నుంచి తెప్పించుకుంటాను నేను. తర్వాత దీంట్లో నేను ఈస్ట్ వేస్తున్నానండి, డ్రై ఈస్ట్. ఈ ఈస్ట్ ఎందుకంటే త్వరగా ఫెర్మెంట్ అవ్వడానికి అనమాట. ఈ ఈస్ట్ వేస్తే మనకి మామూలుగా 45 డేస్ ఆర్ 3 మంత్స్ పట్టేది ఒక 1 మంత్లో తయారైపోతుంది అనమాట. సో ఇక్కడ నేను హ్యాండ్ఫుల్ ఆఫ్ ఈస్ట్ని వేస్తున్నాను. మామూలుగా 1 లీటర్కి అయితే మనము ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను 30 లీటర్స్ తీసుకున్నాను కాబట్టి ఒక హ్యాండ్ఫుల్, కొంచెం గుప్పెడు వేస్తున్నాను అనమాట. దీన్ని మనము బాగా దంచుకోవాలండి. ఆల్రెడీ నేను ఫ్రూట్స్ని కూడా బాగా దంచేసుకున్నా మెత్తగా అయిపోయేలాగా. సో ఇప్పుడు ఈ బెల్లము, ఈ ఈస్ట్, ఈ స్టార్ ఫ్రూట్స్ కలిపి మెత్తగా అయ్యేలాగా బాగా దంచుకొని దీంట్లో నేను వాటర్ పట్టేస్తున్నా. 10 రేషియో వాటర్ కాబట్టి వాటర్తో ఫిల్ చేసేస్తున్నా. ఫిల్ చేసేటప్పుడు మనకి తిప్పడానికి కొంచెం వెల్తిగా ఉంచుకోవాలండి. సో ఇట్లా స్టీర్ చేయాలన్నమాట. ఇట్లా 1 వీక్ స్టీర్ చేసిన తర్వాత ఇంకా మూత పెట్టేయచ్చు. 1 వీక్ రోజుకి ఒక్కసారి మాత్రమే మార్నింగ్ స్టీర్ చేసేసి పక్కన పెట్టేస్తే 1 వీక్ తర్వాత ఇంక మనం స్టీర్ చేయక్కర్లేదు. ఒక 1 మంత్కి మనకి మంచి ఎఫ్ఎఫ్ఎం తయారు. అన్ని మొక్కలకి ఇవ్వచ్చు, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నిటికీ కూడా. మనం ఇలా ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈల్డ్ ఎక్కువ వస్తుందన్నమాట. ఒక్క కాయ కాసేది 10 కాయలు కాస్తుంది, 10 కాయలు కాసేవి 100 కాయలు కాస్తాయి. అండ్ సైజ్ కూడా బాగా పెరుగుతుంది. అండ్ అవి స్వీట్గా కూడా ఉంటాయండి. థ్యాంక్ యూ.